కొంతమంది ఉంటారు బయటికి ఎక్కడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళేవారు ఉన్నారు, తిరిగి వచ్చిన తర్వాత మర్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వెళ్ళేటప్పుడు నీకు దేవుడు అవసరం, తిరిగి వచ్చినప్పుడు దేవుడు నీకు. కొంతమంది ఉంటారు అసలు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వచ్చేటప్పుడు అరే నీకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయనంటే 3 పూట్ల దాని వెనకాల దేవుని మహాకృప. అవునా? మరి తినేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలకి నేర్పిస్తున్నారు అని అంటే శూన్యం. ఎందుకని తల్లులకి తండ్రులకి అర్థం కావట్లా? ఎందుకని యవనస్తులైన పిల్లలకి అర్థం కావట్లా? అంటే వింటున్నారు కానీ విని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. వస్తున్నారు కానీ ఏదో మచ్చరేపించుకోవడానికి కరువు పనికి వెళ్ళినట్టుగా కొంతమంది వస్తున్నారు. లేదు అని మీరు అంటే మరి ఆ క్రియలు, ఆ సాక్ష్యము, అడవడిక మీ పిల్లలో కనిపించాలి కదా. ఒక ఆత్మీయునిలో, ఒక దేవుని కుమారునిలో బాప్తిసం తీసుకున్న నీవు, మారుమనసు పొందిన నీవు, ప్రభుబల్లారాధనలో పాల్పొంపులు పొందుతున్న నీవు, నీ పిల్లలు నీ కుటుంబంలో ఉట్టిపడాలి. ఏంటిది? ఆత్మీయత. దేవునికి స్తోత్ర. ఎవరి కుటుంబంలో ఉట్టిపడుతుంది ఆత్మీయత? ఆత్మీయత నీ మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన ఊహలు, మన తలంపులు, మన నడక, మన పడక, ప్రతిదీ కూడా ఒక పరిశుద్ధంగా ఉండాలి. ప్రతిదీ కూడా ఆత్మీయంగా ఉండాలి. మందిరంలో ఎవరైనా ఆత్మీయంగానే ఉంటారు. మందిరంలో ఎవరైనా ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటానే ఉంటారు. మందిరంలో కాదు మీ ఆత్మీయత కనబడవలసింది, సంఘములో కాదు సమాజంలో కనబడాలి ఆత్మీయత. అట్లని చెప్పి సమాజంలో ఆత్మీయత కనబడాలన్నాను కదా అని చెప్పేసి ఆత్మీయతను మనం నటించకూడదు. ఎంతసేపు నటిస్తాము? ఎన్ని రోజులు నటిస్తాము? ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి మనము విలువ ఇవ్వకపోతే, దేవుడికి మనకు చోటు ఇవ్వకపోతే, దేవుని మనం గణపరచకపోతే దేవుడు మనల్ని కొలిచిన కొలత చొప్పున వాళ్ళకి అర్థమవుతుందా? దేవుడి నువ్వు ఏదైతే కొలుస్తావో దేవుడు తిరిగి అదే నీకు కొలుస్తాడు. స్పష్టంగా ఉంది. మన భాషలో చెప్పాలంటే ఎవరు తీసిన గొంతులు వాళ్ళే. బైబిల్ ప్రకారంగా మాట్లాడాలంటే నీవు చేసింది నీ నెత్తి మీదకి